హాయ్ ఫ్రెండ్స్, సుబహాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసరికి భారతదేశం మొత్తం ఇండియా మొత్తం స్టాక్ ఎంత ఉంది, మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా, అసలుకు డ్యామేజ్ అనేది నిజంగా ఉందా, తోటలు ఏ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయి, మార్కెట్ పెరిగితే ఎంత పెరగచ్చు, ఉంటే ఎంత ఉండొచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే మన ఛానల్ పాత వాళ్ళైనా ఎవరైనా సరే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చిన విషయాన్ని, మీ ఊర్లో డ్యామేజ్ జరిగిందా లేదా, మీ ఊర్లో దగ్గరలో ఉన్న ఏసీలో స్టాక్ ఎంత ఉంది మీరు కనుక్కొని చెప్పండి. లేదు నాకు నెంబర్ ఇచ్చినా నేను కనుక్కుంటా, ఇబ్బంది లేదు. మీరు మీ ఊర్లో విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? విస్తీర్ణం అయితే ఓవరాల్గా 40 to 60, కొన్ని ఏరియాలో 80 వేసిండొచ్చు, 90 వేసిండొచ్చు. అవన్నీ పెద్ద కంపారిజన్ లేదు. మనం ఓవరాల్గా చూసుకోవాలి కాబట్టి 40 నుంచి 60% మాత్రం వేయడం జరిగింది. అసలు డ్యామేజ్ అనేది ప్రభావం ఏ విధంగా ఉంది, ఇంకా స్టాక్ అనేది బ్యాడిగిలో ఎంత ఉంది, మనకు తెలంగాణలో ఎంత ఉంది, మన గుంటూరులో ఎంత ఉంది, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎట్లుంది, గురజాల కానీ, నంద్యాల కానీ, కర్నూలు కానీ, ఇటువంటి ఏరియాల్లో ఏ విధంగా స్టాక్ అనేది ఏ విధంగా ఉంది, నిజంగా అనుకున్నంత స్థాయిలో ఉందా లేదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం వీడియోలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా మన ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మనది ఇన్స్టాలో పోయి చూసినా ఎండి హసన్ అగ్రిటెక్ అని ఉంటుంది, ఫేస్బుక్లో చూసినా ఎండి హసన్ అగ్రిటెక్ అని ఉంటుంది, ఇంకా యూట్యూబ్లో చూసినా ఎండి హసన్ అగ్రిటెక్ అనే ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా నేను చాలామందికి ఫోన్లు చేసి తెలుసుకున్నది మాత్రమే. నా వ్యక్తిగతంగా ఎక్కడా నేనైతే చెప్పను, అది జరగదు. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్లోకి వద్దాం. మనము బ్యాడిగి కర్ణాటక ప్రాంతంలో మనం బళ్ళారి కానీ బ్యాడిగి కానీ అసలు స్టాక్ ఎంత, వేసిన విస్తీర్ణం ఎంత, ఈ రెండు చెప్పుకుందాం. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. మనం చెప్పేది రైతులకు ధైర్యాన్ని ఇస్తాం. మన దగ్గర అన్ని విధాలా మీకు ప్రతి విషయంలో కూడా మనం తోడుండడం అయితే జరుగుతూ ఉంటుంది. మనం ఎందుకంటే పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి మనము చెప్పే మాటలు కూడా మీకు చాలా వరకు రైతులకు ఉపయోగపడే వీడియోలే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాడిగిలో చూసుకుంటే దగ్గర 35 ఏసీలు ఉన్నాయి. 35 ఏసీల్లో ప్రస్తుతానికి 30% మాత్రమే అయిపోయింది. 70% మాత్రం ఏసీల్లో అలానే ఉంది. అది కొంచెం గమనించుకోండి. ఎంత ఉంది ఏంటి అని మనం గమనిస్తే అక్కడ బ్యాడిగిలో 35 లక్షలు పడింది అనుకుందాం. ఒక్కొక్క ఏసీలో 1,20,000 పడేటివి కూడా ఉన్నాయి. నేను అది చూసా కాబట్టి ఓవరాల్గా 1,00,000 వేసుకుందాం. 35 లక్షలలో దగ్గర 15 లక్షలు మాత్రమే అయిపోయింది. ఇంకా దగ్గర 20 నుంచి 21 లక్షల బస్తాలు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్లో అదే విధంగా ఉన్నాయి. ఇది మీరు పరిగణలోకి తీసుకోండి. ఆ ఏరియాలో పంట డ్యామేజ్ అయితే మాత్రం ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో వేస్తున్న ఏరియాలో మాత్రం అక్కడికి వచ్చే సరుకు అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయితే ప్రస్తుతానికైతే నడుస్తూ ఉంది. పంట పొలాలలో వేసింది కానీ, డబ్బి కానీ, కడ్డి కానీ, 5531 కానీ, 2043 కానీ, ఏ రకాలైన 411 కానీ, 108 కానీ, సోర్ణబ్యాడి కానీ, కాశ్మీర్ ఆయిల్ కానీ, ఇటువంటి రకాలన్నీ కూడా వేసిన ప్రతి వెరైటీ కూడా డ్యామేజ్లోనే ఉంది. ఎంత డ్యామేజ్ ఏంటి అని అంటే వేసిందే 40 నుంచి 60 కాబట్టి మనకున్న సమాచారం ప్రకారం ఒక 10 to 20% అయితే డ్యామేజ్ ఉన్నట్టయితే మనకున్న సమాచారంలో ఆ విధంగా అయితే ఉంది. ఇంకా బళ్ళారి ప్రాంతంలో మనం చూసుకుంటే తోటలో విషయానికి తర్వాత వస్తే ఫస్ట్ మనకు 65 ఏసీలు అయితే మాత్రం అక్కడైతే మనకు ఉండడం అయితే జరిగింది. అక్కడ ప్రస్తుతానికి 50% సరుకు అయితే మాత్రం అయిపోయింది. 65 లక్షలు వేసుకుందాం. అక్కడ కూడా మనము ఓవరాల్గా చూసుకుంటే అక్కడ కూడా ఒక 20 లక్షల బస్తాలు అయితే 20 నుంచి 25 లక్షల బస్తాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక 50% అయితే మాత్రం అక్కడ అయిపోయిందని మనకున్న సమాచారం. అంటే 60-50 మధ్యలో మనకు చెప్పారు. మనము ఒక 25 లక్షలు 24 లక్షల వరకు ఉన్నాయనుకుందాం. కర్ణాటక మొత్తం చూసుకుంటే మనకు 40 నుంచి 50 లక్షల బస్తాలు అయితే మాత్రం ఓవరాల్గా హుబ్లీ చూసుకున్నా, మనం చెలికిరి చూసుకున్నా, ఇంకా చాలా చిత్రదుర్గ చాలా ఉన్నాయి. మనకు పేర్లు కూడా అంతగా
మనకు రాకపోవచ్చు కూడా, ఐడియా ఉండకపోవచ్చు కూడా. మనకున్న సమాచారం పెద్ద మార్కెట్ల విషయానికి వచ్చేసరికి మనకు హుబ్లీ, బ్యాడగి, బళ్ళారి ప్రాంతాల్లో ఎక్కువ శాతం ఏసీలు ఉండేది. ఎక్కువ శాతం బళ్ళారిలో మాత్రమే. చెలికిరి ఇటువంటి ప్రాంతాల్లో చిన్న చిన్న ఏసీలు అవి పెద్ద కంపారిజన్లోకి రావు, అవి పరిగణలోకి రావు. మనం బళ్ళారి ప్రాంతంలో పంట చూసుకుంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 60%, 70% కూడా వేయడం అయితే జరిగింది. ఇంకా పంట డ్యామేజీ, పచ్చిమిరపకాయల కోసేటి ఎంత ఉంటుంది, ఏంటి రీజన్ అని మనం వాళ్ళని ఆరా తీస్తే ప్రస్తుతానికైతే మాత్రం పంట డ్యామేజీ చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంది. రాయచూరు కానీ, రాయచూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గబ్బూరు కానీ, రాయచూరు కానీ, గబ్బూరు కానీ ప్రాంతాల్లో విపరీతంగా ఒక 40 రోజుల వరకు అంటే గ్యాప్ ఇస్తూ వస్తూ చాలా వరకు వర్షం అయితే పడతా ఉంది. చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ పంట డ్యామేజ్ మనము 10 to 20% అంటే 10 నుంచి 20% మాత్రమే మనం పంట డ్యామేజీ వేసుకోవచ్చు. అంటే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నది 40 నుంచి 60% మాత్రమే. ఓవరాల్గా మనం ఇండియా వైజ్ లెక్కేసుకుంటే 40 నుంచి 60% మాత్రమే ప్రస్తుతానికి అక్కడ పంట వేయడం జరిగింది. ఆ పంటలో కూడా 10 to 20% డ్యామేజ్ అయితే కనపడతా ఉంది. పీకేస్తా ఉన్నారు, నాటాలని ట్రై చేస్తూ ఉన్నారు. అనుకున్న స్థాయిలో నారు దొరకకపోవడం, విపరీతంగా ట్రై చేయడం, ఎక్కడా కూడా, ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీగా నారు దొరకడం అంటే చాలా వరకు కష్టంగా ఉంటుంది. కాబట్టి చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ ఆ విధంగా కర్ణాటక ప్రాంతంలో బళ్ళారిలో కానీ, మనకు రాయచూరు కానీ, ఇంకా మళ్ళీ అది గుర్తురావు, రాయచూరు ఆ ప్రాంతంలో మనకు పంట డ్యామేజ్ అయితే మాత్రం చాలా వరకు అయితే నడుస్తూ ఉంది. పత్తి కానీ చాలా వరకు పంట నష్టం అయితే కొంచెం మనకున్న సమాచారం అయితే చాలా వరకు దెబ్బతిన్నది అనేది చెప్తా ఉన్నారు. ఇంకా పంట రిపోర్ట్ అనేది ఇంకా ఈ నెల లాస్ట్కు నేనైతే మాత్రం రాయచూరు వస్తా, ఇంకా కర్ణాటక కానీ, బళ్ళారి కానీ, ఇంకా మనం ఆంధ్ర సైడ్ కూడా తిరుగుతాం. ఆంధ్ర విషయానికి వచ్చేసరికి ఏసీలు ఉండే ప్రాంతాలు వచ్చేసరికి కర్నూలు ఉన్నాయి, నంద్యాల ఉన్నాయి, ఇటు నుంచి పోతే నడికుడి, గురజాల, మాచర్ల ప్రాంతాల్లో అటు సైడ్ ఆ బెల్ట్లో చూసుకుంటే అక్కడ ఉన్నాయి. ఓవరాల్గా వాళ్ళు మనకు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే గుంటూరు, ఓన్లీ గుంటూరులో ఉన్న 70-80 ఏసీల్లో ఉన్న సరుకు అయితే మాత్రం ఒక 30 లక్షలు ఉంటుందని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి అయితే మాత్రం కొనడం పెట్టడం అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ అంత ఉండొచ్చేమో. బయట అయితే మాత్రం నాకు తెలిసి అంత ఉండకపోవచ్చేమో అని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక 30 లక్షలు అంటే దగ్గర దగ్గర ఒక 20 లక్షలు, ఒక 50 లక్షలు వేసుకోండి గుంటూరు ఏపీ వరకు. కర్ణాటక 40, ఏపీ 50 నుంచి 60, అక్కడ 50, ఇదొక 60 వేసుకో, 1-10. ఇంకా మనకు ఏపీలో పంట నష్టం విషయానికి వచ్చేసరికి కర్ణాటక తెలంగాణ బార్డర్ల విషయానికి వచ్చేసరికి మహబూబ్ నగర్, అలంపూర్, సౌరాస్తా విషయానికి వచ్చేసరికి అక్కడ మనకు జల్లాపురం, మానపాడు ఈ ప్రాంతాలలో మాత్రం కొంచెం పంట డ్యామేజ్ అయితే మాత్రం కొంచెం కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసుకున్నా ఎక్కువ పంట నష్టం జరగదు. 10 to 20% మాత్రమే పంట నష్టం అయితే మనకు కనిపిస్తూ ఉంది. 40% అయితే మాత్రం చాలా వరకు హెల్దీగానే ఉన్నాయి. తోటలు అయితే మాత్రం వైరస్ని అయితే కొంచెం ప్రజెంట్ అయితే మాత్రం నల్లి ఎఫెక్ట్ అయితే మాత్రం ప్రతి ఏరియాలో నడుస్తూ ఉంది. రైతులు దాన్ని వాళ్ళు జయించగలరు, దాన్ని తట్టుకొని నిలబెట్టగలరు కూడా. ఆ 40% పంట వచ్చినా 100% పంట తీయగలిగే సామర్థ్యం మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక రైతులకైతే మాత్రం అన్ని ఏరియాలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిదీ ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. పెట్టుబడి ఏ రేంజ్లో పెట్టాలో కూడా వాళ్ళు 1 నుంచి 2 లక్షల రేంజ్లో కూడా తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకు అన్ని విధాలుగా తెలుసు. ఇంకా మనకు నంద్యాల కానించి మనము అనంతపురం కానీ, కర్నూలు కానీ, ఇంకా కడప బెల్ట్లో చాలా తక్కువ వేస్తారులే. మనకు ఈ అనంతపురం, కర్నూలు జిల్లాలు, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాల విషయానికి వచ్చేసరికి మనకు ఓపెన్గా చెప్తే మాత్రం కర్నూలు జిల్లాలో మాత్రం చాలా వరకు పంట డ్యామేజ్ అయితే మాత్రం 20% పక్కాగా ఉంది. పంట ఈ సంవత్సరం ఇంకా చూసుకుంటే మీరు అక్టోబర్లో 2 విపరీతమైన తుఫాన్లు చెప్తా ఉన్నారు. విపరీతమైన తుఫాన్లలో మాత్రం ఏమి జరిగినా చెప్పలేమని. అంటే చాలా వరకు ఇప్పుడు నేను ప్రజెంట్ కామారెడ్డిలో ఉన్న, విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈ నేనున్న బెల్ట్లో మీరు ఆల్రెడీ బిక్నూరు టోల్ ప్లాజా దగ్గర విపరీతంగా నీళ్లు పారుతున్నాయని మనకు వీడియోలు కూడా వచ్చినాయి. కుదిరితే అవి కూడా పెడతా, మీరు చూసుకోండి. ఇక్కడ వరి చూడండి చాలా హెల్దీగా ఉంది.
ఇక్కడ మొత్తం నేను ఈరోజు దగ్గర దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు తిరిగితే కూడా ఎక్కడ కూడా చూసుకోండి, చూడు ఈ వరి చూపి బాజీ, చూసుకోండి ఎలా ఉందంటే అలా ఉంది. అంటే పంట డ్యామేజ్ అనేది మనం ఓవరాల్గా వర్షం పడింది అక్కడ కొట్టకపోయింది ఇక్కడ కొట్టకపోయింది అంటే ఎక్కడ కూడా కొట్టకపోయేదంతా ఒక 10% మాత్రమే డ్యామేజ్ జరుగుతుంది. మహా విపరీతంగా జరిగిందంటే 20%. ఎక్కడో తగ్గు ప్రాంతాల్లో మాత్రమే జరిగిద్ది, అంటే లోతట్టు ప్రాంతాల్లో మాత్రమే జరిగిద్ది. ఎందుకంటే మిరప నాటే ప్రాంతాల్లో ఎక్కడో మిస్టేక్ జరిగిద్ది తప్పితే మ్యాక్సిమం తోటలు అయితే మాత్రం ఎక్కడ డ్యామేజ్ జరగవు, ఏం చేయలేవు. మిరపది ఎందుకంటే వర్షం పడే సమయానికి 2 నెలల తోట అవుతుంది, అప్పటికి పూత పిందె మీద కొంచెం దగ్గర దగ్గర ఆ స్టేజ్లో ఉంటుంది. చిన్న మొక్క అయితే నీళ్లు పారితే కొంచెం డ్యామేజ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రైతు టెక్నాలజీలో ఏదో ఒకటి వేసి దాన్ని కొంచెం సేవ్ చేయాలనే ఆలోచనలోనే జరుగుతుంది. కాబట్టి ఆ డ్యామేజ్ విషయం పక్కకు పోగొడితే మార్కెట్ గురించి మళ్ళీ చెప్దాం. అది ఓవరాల్గా ఏపీలో మనము నంద్యాల నుంచి ఆ చుట్టుపక్కల నంద్యాల చూసుకుంటే వేసిందే 50-60, అంతకంటే ఎక్కువ లేదు. కర్నూలు ప్రాంతాలు కూడా చాలా తక్కువ వేశారు. మనం అనంతపూర్ చూసుకుంటే అక్కడ కూడా 60-70 వేశారు, కానీ చాలా వరకు నష్టాలు వస్తున్నాయని ఉద్దేశంతో వాళ్ళు ఈ సంవత్సరం తగ్గడం అయితే జరిగింది. ఓవరాల్గా మనము 40-60 మధ్యలో ఓవరాల్గా మనం లెక్క వేసుకుంటే నంద్యాల, కర్నూలు, అనంతపురం ఆ విధంగా వేయడం అయితే జరిగింది. ఇంకా మనము గిద్దలూరు దగ్గర నుంచి మనము మాచర్ల, మార్కాపురం ఈ ప్రాంతాల్లో చూసుకుంటే వేసింది అయితే మాత్రం ఖచ్చితంగా 60% వేశారు. మా గిద్దలూరు నియోజకవర్గంలో ఓవరాల్గా వేసింది అయితే మాత్రం నాకు తెలిసి 30-40. గిద్దలూరులో మా గిద్దలూరు మండలం కొన్ని ఏరియాలో చూసుకుంటే వెల్లుపల్లె, జైరాపురం, వెంగళరెడ్డిపల్లె మాత్రమే కొంచెం వాళ్ళు కూడా 60-70% వేశారు ఆ ఊర్లో. మిగతా ఏరియాలో ఎక్కడ కూడా వేయలేదు, వేయడానికి సాహసం కూడా చేయలేదు. కొన్ని ఊర్లు ఓపెన్ కూడా చేయలేదు. అంటే ఓపెన్ అంటే 10 ఎకరాలు. ఇప్పుడు మా ఊర్లో గుండ్రెడ్డిపల్లె ఊర్లో చాలా పొలం ఉంది, కానీ వాళ్ళు వేసేది శనగ, పత్తి, లేదంటే ఈ సంవత్సరం మొక్కజొన్న, అంతకుముందు పొగాకు, ఇటువంటి వేస్తారు. కానీ ఇన్ని నర్సరీలు ఉన్నాయి కదా, విపరీతంగా వేస్తారేమో మీరు అనుకోవచ్చు, కానీ 5-10 ఎకరాలు మాత్రమే వేస్తారు గుండ్రెడ్డిపల్లెలో. నాకు తెలిసి 10 ఎకరాలు కూడా ఉండకపోవచ్చు, 5 ఎకరాలు వేస్తారు. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే 5 ఎకరాలు గుండ్రెడ్డిపల్లె ఊర్లో దగ్గర దగ్గర 250 ఇల్లులు ఉంటాయి, ఒక దగ్గర దగ్గర ఒక 100 నర్సరీలు ఉంటాయి. అంత పెద్ద ఊరు, అంత పెద్ద వ్యవసాయము, అంత పెద్ద నర్సరీలు ఉంటే కూడా ఎంత పెద్ద వ్యాపారం ఉంటుందేమో అనుకోవచ్చు, కానీ అక్కడ వేసేది 5 ఎకరాలు. ఈ సంవత్సరం ఒక 2 వేశారు, అది కూడా 2-3 వేసింటారు, అది ఒక ఇంటోళ్ళే దగ్గర దగ్గర. వాళ్ళే ప్రతి సంవత్సరం వేస్తారు, వాళ్ళు ఎక్కడ కూడా తగ్గలేదు, వేస్తూ ఉన్నారు. అట్లా ఓవరాల్గా మనం చూసుకుంటే మాచర్ల అక్కడ కూడా 60% మాత్రం వేశారు. గురజాల కానీ, పిడుగురాల కానీ ఎక్కువ పత్తి, మొక్కజొన్న ఈ సంవత్సరం విపరీతంగా వేయడానికైతే ఇంట్రెస్ట్ చూపించారు. కృష్ణా జిల్లా, మదిర, తెలంగాణ మళ్ళీ సపరేట్గా వెళ్దాం. ఓవరాల్గా చూసుకుంటే మనకు పంట చాలా వరకు అయితే మాత్రం తగ్గడం అయితే జరిగింది. తగ్గడంలో కూడా మనము మాచర్ల ఈ ప్రాంతాల తోటలు అయితే మాత్రం, నాటిన తోటలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం నల్ ఎఫెక్ట్ ఉన్నా సరే బాగున్నాయి. ఈ ఏరియాలో పడిన వర్షం ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ మనం అనుకున్నంత స్థాయిలో డ్యామేజ్ అయితే జరగకపోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఎక్స్పోర్ట్ అనేది విపరీతంగా లేదు, జరుగుతూ ఉంది. కాలక్రమేణా మనకు ఎంత అవసరం ఉందో అంత. ఇప్పుడు మనకు ఒక ఎక్స్పోర్ట్ అంటే ఏం లేదన్న, డిమాండ్ రావడం. మనకు ఒక ఊర్లో ఒక 10 పెళ్ళిళ్ళు పడినాయి అనుకున్నా, ఒక 10 పెళ్ళిళ్ళు పడితే మనం ఏం చేస్తాం, ఒకరోజు టమాటా బాక్సులు మనకు విపరీతంగా ఒక 10 బాక్సులు అవసరపడతాయి. మనకు పెళ్ళి నడుస్తుందంటే 10 బాక్సులు, ఒక 2-3 బాక్సులు పెడితే మహా గొప్ప. ఆ 2-3 బాక్సులు విపరీతంగా పెళ్ళిళ్ళు నడుస్తూ ఉంటే కొంచెం డిమాండ్ వస్తుంది. ఇది కూడా అంతే, ఎక్కడో చోట డిమాండ్ అనేది రాకపోతే ఖచ్చితంగా డ్యామేజీ కొంచెం మనం అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ఖమ్మం, వరంగల్ ఈ 2 జిల్లాలు విపరీతంగా వేస్తారు. 2 జిల్లాలో కూడా మనము తెలంగాణ చూసుకుంటే 60-70% అయితే మాత్రం వేశారు వాళ్ళు, ఎక్కడ కూడా వాళ్ళు తగ్గలేదు. ఎందుకంటే తేజ 341 కాబట్టి వాళ్ళు వేసేది. ఖమ్మం చూసుకుంటే మొత్తం తేజ వేస్తారు, వరంగల్ చూసుకుంటే మొత్తం 341 సూపర్ 10 వేస్తారు. వాళ్ళు తక్కువ వేస్తారు, 341 ఎక్కువ వేస్తారు, తేజ తక్కువ వేస్తారు. వండర్ హార్ట్లు ఇటువంటి రకాలు, టమాటా మిర్చి ఇటువంటి రకాలన్నీ కూడా వాళ్ళు ఎక్కువ వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నేను ఇది కాకుండా మీరు ఏదైనా నేను తప్పు చెప్పింటే దానికి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ అనేది మనము ఓవరాల్గా చూసుకుంటే 1,50,000 కానించి దగ్గర దగ్గర 1,80,000 వరకు స్టాక్ ఉందని మనకు అంచనా. రోజు 1,00,000 బస్తాలు ఇండియా మొత్తం సేల్స్ ఉందంటే కూడా 3 నెలలు టైం ఉంది. 3 నెలలకు
90,000 లక్ష బస్తాలు అయిపోతే ఇంకా 60-70 లక్షల బస్తాలు ఉంటాయేమని అంచనా చెప్తా ఉన్నారు. బై మిస్టేక్ మన అదృష్టం బాగుండి, రైతులందరి అదృష్టం బాగుండి ఒక 20-30 లక్షలు గినక ఎక్స్పోర్ట్ కింద వస్తే చాలా వరకు చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మధ్యప్రదేశ్లో మనం అంతకుముందు 5-8 లక్షల బస్తాలు వస్తాయని అనుకున్నారు, కానీ ప్రస్తుతానికి 3-5 లక్షల బస్తాలు ఎక్కువ అవి కూడా అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షం ఎక్కువ పడింది మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ. చాలా వరకు మనము నార్త్ సైడ్ మిరప ఈ సంవత్సరం గోండల్ కానీ, పంజాబ్లో మనం గుజరాత్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా మనం అనుకున్నంత స్థాయిలో మిరప ఈ సంవత్సరం రాకపోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎక్కువ నమ్ముకున్నదైతే మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకను మాత్రమే నమ్ముకున్నారు. చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో మాత్రం విపరీతంగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఓవరాల్గా రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది. ఎక్స్పోర్ట్ అనేది ప్రస్తుతానికైతే మాత్రం ఈ నెలలో ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఈ నెలలో మనకున్న సమాచారం 50 లక్షల బస్తాలు బయటికి పోతాయని చెప్తా ఉన్నారు. దేవుడి దయ, మీకు అందరి టైం బాగుండి, 50 లక్షల బస్తాలు పోతే మార్కెట్ నాకు తెలిసినంత వరకు చాలా మంది చెప్తా ఉన్నారు ఇది జస్ట్ ఊహాజనితం మాత్రమే, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 3,000 నుంచి 4,000 పెరిగే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఇదే విధంగా ఉంటే. నాకు తెలిసి ఓవరాల్గా మార్కెట్ కొంచెం క్రాప్ డ్యామేజ్ అని చెప్తా ఉన్నారు. క్రాప్ డ్యామేజ్ అని తెలిస్తేనే మార్కెట్ పెరిగిద్ది, కానీ అలా జరగకూడదు. కానీ ఒకవేళ జరిగితే మాత్రం కొంచెం పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా నడిచిన ప్రస్తుతానికైతే మాత్రం స్టాకు పోయిన సంవత్సరంతో పోల్చి ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉంది. ఎక్స్పోర్ట్ విషయానికి బాగా కొంచెం డిమాండ్ వస్తే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రేటు పోయే అవకాశం అయితే ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఆ విధంగా ఉంది. ఫ్రెండ్స్, నా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.